ఏపీలో మరో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాకినాడలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి అదృశ్యమయ్యాడు. ఫైల్ ఏరియా విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు కాన్రేగుల రాధాకృష్ణ. యానాం ఎదుర్లంక బాలయోగి వారధిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యానాం బ్రిడ్జిపై రాధాకృష్ణకు చెందిన చెప్పులు, సెల్ ఫోన్ను గుర్తించారు. తన తండ్రిపై తప్పుడు ఆరోపణలు చేయడంతోనే మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏపీలో ఇప్పటికే ఎంపీడీఓ వెంకటరమణ బలవన్మరణం మరొక ముందే మరొక ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. యానాం ఎదుర్లంక బాలయోగి వారధిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యానాం బ్రిడ్జిపై రాధాకృష్ణకు చెందిన చెప్పులు, సెల్ ఫోన్ గుర్తించారు. తన తండ్రిపై తప్పుడు ఆరోపణలు చేయడంతోనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఆయన కుమారుడు నిఖిల్ సాయి చెప్తున్నారు. తన తండ్రి ఆత్మహత్యకు మహిళా ఉద్యోగిని కారణమని ఆరోపిస్తున్నారు. మా ప్రతినిధి ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, యానాం బ్రిడ్జిపై నుంచి రాధాకృష్ణ అనే ఓ ఉద్యోగి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. అసలు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి అదృశ్యానికి సంబంధించి స్థానికంగా ఉన్నతాధికారులు ఏమంటున్నారు, అట్లాగే ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? ఎస్ రామదాస్, మరి ప్రధానంగా చూసుకుంటే గత పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంపీడీఓ ప్రభుత్వాధికారి ఎవరైతున్నారో ఆయన ఘటన బరవక ముందే మరొక ప్రభుత్వ ఉద్యోగి మరణం తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి కాకినాడ జిల్లాలో అప్పుడు కూడా సంచలనంగా మారింది. అలాగే వైద్య ఆరోగ్య శాఖ దాంట్లో ఉన్నటువంటి ఫైల్ ఏరియా విభాగం, ఆ విభాగంలో సంబంధించినటువంటి సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి రాధాకృష్ణ అయితే గత 22వ తారీఖున అయితే అదృశ్యమయ్యారు. ఆ అదృశ్యం ప్రధానంగా తన కుమారులు కూడా దీనిపై కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు, కాకినాడ ఇంద్రపాలెం పోలీసులు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఉదయం యానాం ఎదుర్లంక ఈ యొక్క బ్రిడ్జి ఏదైతే ఉందో ఈ యొక్క బ్రిడ్జి పైన చెప్పులతో పాటు అలాగే బైక్ కూడా అక్కడ గమనించారు. స్థానికులు గమనించి పోలీసులకు అయితే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆధారాలలో మొత్తం ఫోన్ నెంబర్ ఆధారంగా మొత్తం అన్ని కూడా డీటెయిల్ చేయగా కాకినాడకు చెందినటువంటి ఈ యొక్క రాధాకృష్ణగా అయితే గుర్తించారు. ఒక కుమారులకైతే సమాచారం ఇవ్వడంతో అక్కడ యానాం ఎదుర్లంక బ్రిడ్జి వద్దకు చేరుకుని అక్కడంతా కూడా గాలింపు చర్యలు అయితే పోలీసులతో కాబట్టి తనకున్నటువంటి తండ్రి ఆధారాలుగా అన్ని కూడా గుర్తించడంతోనే అక్కడంతా కూడా ఎదుర్లంక బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని కూడా భావించడంతోనే అక్కడ ప్రధానంగా ఇప్పుడు అక్కడ గాలింపు చర్యలు అయితే పోలీసులు చేస్తున్నారు. ముఖ్యంగా తన తండ్రి ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య శాఖ, వైద్య శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అధికారులే ప్రధాన కారణం. అక్కడంతా కూడా తన తండ్రిపై తప్పుడు ఆరోపణలు చేసి ఈ విధంగానే ఆరోపించడంతోనే తన అవమానం తట్టుకోలేకే ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తమ కుమారుడు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి తోటి మహిళా ఉద్యోగి పైన గతంలో కొన్నాళ్ళ క్రితం అయితే అంటే తనను వేధించారంటూ, లైంగికంగా వేధించారని కూడా ఒక మహిళా ఉద్యోగి అయితే అక్కడ ఉన్నటువంటి ఆ డిఎంఎండ్హెచ్పై కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపై కూడా ఉన్నతాధికారులు దానికి ఒక అధికారిని వేసి దీనిపై విచారణ అయితే చేపట్టారు. విచారణ నిజంగా వేధించారా లేదా కావాలని ఉద్దేశపూర్వకంగా జరిగిందని కూడా అక్కడ డిఎంఎండ్హెచ్ఓ వైద్య శాఖ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా విచారణ చేపట్టారు. దానికి ప్రత్యేకించి మరొక డిఎంఎండ్హెచ్ఓను కూడా వేసి విచారణ అయితే చేపడుతున్న నేపథ్యంలోనే ఆ విచారణకు సంబంధించినటువంటి ఇద్దరు ఉద్యోగులను కూడా విచారించి ఆ వివరాలు అయితే అలా గోప్యంగా ఉంచి దీనిపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదని వాళ్ళు చెప్తున్నారు. కానీ దీనిపై ఆ ఉద్దేశపూర్వకంగానే ఎటువంటి మా తండ్రి ఎటువంటి రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగి ఎటువంటి తప్పు చేయలేదు, తప్పు చేయకుండా ఇటువంటి ఆరోపణలు ప్రభుత్వ అధికారులు కూడా ఏదో తమకు కావలసినటువంటి విధంగా వ్యవహరిస్తే దానికి సంబంధించినటువంటి ఫండ్ విషయంలో వివాదం తలెత్తిందని చెప్పేసి కుమారుడు కూడా ఆరోపిస్తున్నారు. తనకు నచ్చినట్టు ఉన్నతాధికారులు చేయలేకపోవడంతోనే ఈ విధంగా ఆరోపణలు చేశారని, ఆరోపణలు చేయడంతో మనస్తాపంతోనే మా తండ్రి ఈ విధంగా బలవత్ మరణానికి పాల్పడి ఉంటారు. గత 22వ తారీఖున అయితే ఫిర్యాదు చేశాం, పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ బెదుర్లంక బ్రిడ్జిపై తన సంబంధించినటువంటి చెప్పులతో పాటు బట్టలు, అలాగే ఉన్నటువంటి ఆ గుర్తింపు కార్డు కూడా తిరగడంతో పాటు బైక్ ఆధారంగా పోలీసులు గుర్తించి కుమారుడికి సమాచారంతో అక్కడంతా కూడా చేరుకుని ఈ విధంగా తన కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ నిఖిల్ సాయి కూడా ఈ విధంగా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ ప్రకాష్. కాకినాడలో ఫైర్ ఏరియా విభాగంలో పనిచేస్తున్న రాధాకృష్ణ అనే ఉద్యోగి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. తన తండ్రిపై తప్పుడు ఆరోపణలు చేయడంతోనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఆయన కుమారుడు నిఖిల్ సాయి ఆరోపిస్తున్నారు. తన తండ్రి ఆత్మహత్యకు మహిళా ఉద్యోగిని కారణమని ఆరోపిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం.
వెక్కిల్ సాయి. మా నాన్నగారి పేరు రాధాకృష్ణ. ఆయన ఎఫ్ఆర్టీసీ డిఎంఎన్హెచ్ఓలో కాకినాడలో పనిచేస్తున్నారు సీనియర్ అసిస్టెంట్ కింద. ఆయన చాలా మంచివారు, చెడు పనులకు అసలు ఒప్పుకోరు. అలాంటి వ్యక్తిని పై అధికారులు చెడు పనులు చేయమని బెదిరిస్తూ మానసికంగా బాధపెడుతున్నారు గత 2 నెలల నుండి. తోటి ఉద్యోగులు టార్గెట్ చేసి లేనిపోనివి క్రియేట్ చేసి మా నాన్నగారిపై నింద మోపుతున్నారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని మా నాన్నగారు ఇంటి నుండి 22వ తారీఖు నుండి బయటికి వెళ్ళి ఇప్పటికీ ఇంటికి రాకపోవడంతో పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వాళ్ళు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఇక్కడ ఎదుర్లంక బ్రిడ్జి మీద 23వ తారీఖున 5ంటికి వాకింగ్ చేసేవాళ్ళు చెప్పులు, పర్సు, కళ్ళజోడు ఒక మనిషివి దొరికావని పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్ళు వచ్చి పర్సులో ఉన్న నెంబర్కి ఫోన్ చేయగా అది మాకు ఫోన్ వచ్చింది. ఫోన్ లిస్ట్ చేయడంతో ఇక్కడ మీ ఫోటోలు అవి ఉన్నాయి, మీకు సంబంధించినవే అని అడగగా మావేనని చెప్తే మేము ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేశాము. పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు గాలింపు చర్యలు జరుగుతున్నాయి. పోలీసులు 2 బృందాలుగా డ్రోన్ కెమెరాలతో వచ్చి గాలింపు మొదలెట్టాయి. దీనికి అంతటికి కారణమైన డాక్టర్ సాయి రోహిత అనే ఆవిడపై చర్యలు తీసుకోవాలని పై అధికారులను కోరుకుంటూ ఆయన చిన్న కుమారుడిని నా విజ్ఞప్తి. నా పేరు కాంట్రాక్టర్ నరసింహ శెట్టి అండి. నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ని రంగారావు మెడికల్ కాలేజీలో. కాంట్రాక్టర్ రాధాకృష్ణ మా అన్నయ్య గారు అబ్బాయి. ఆయన చాలా సెన్సిటివ్ మ్యాన్, చాలా కష్టపడి పనిచేస్తాడు. ఎవరి దగ్గర లంచాలు తీసుకోడు, చాలా నిష్పక్షపాతంగా చేస్తాడు. ఏ పని అయినాను అందరితోటి సఖ్యంగా ఉంటాడు. ఏ రిమార్క్స్ లేవు ఇంతవరకును. అతని సర్వీసు దగ్గరగా 22 సంవత్సరాలు సర్వీస్ చేశాడు. ఇంతవరకు ఏ రిమార్క్స్ లేవు. అతని గురించి ఆయన డిఎంహెచ్ఓలో పనిచేస్తున్నాడు ప్రస్తుతానికి. అంతకుముందు కూడా రామచంద్రపురం, ఏలూరు అన్నీ చేసి వచ్చాడు. అక్కడ కూడా ఏ రిమార్క్స్ లేవు. ఫర్దర్గా ఏమన్నా ఎంక్వైరీ చేసుకుంటే ఆయన గురించి తెలుస్తుంది. చాలా మంచి వ్యక్తి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆఫీసర్ల వేధింపు వల్ల ఇతను మానసికంగా గురయ్యాడు. తద్వారా అతను కొంచెం డిప్రెషన్లో ఉన్నాడు. దాని గురించి సెలవులో పెట్టి కాలక్షేపం చేస్తున్నాడు ప్రస్తుతానికి. దీనికి అన్నింటికి కారణం ఆఫీసుల వేధింపులు. ఇప్పుడున్న ఆఫీసులో ఒక లేడీ మెడికల్ ఆఫీసర్ వల్ల వేధింపులు గురయ్యాడు. దానివల్ల మెంటల్గా డిప్రెషన్లో వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం 9 గంటల నుంచి అతను మావాడు ఇంటికి రాలేదు. ఉదయం వరకు చూసాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీసు వారు చెక్ చేస్తున్నారు. అదేమో యానం అదే బ్రిడ్జ్ దగ్గర ఆ సెల్ ఫోన్లో మాట్లాడుతుంటే లొకేషన్ యానం బ్రిడ్జ్ దగ్గర ఉంటే అక్కడికి వచ్చాం. అక్కడ సెర్చింగ్ అవుతుంది. ఆయన ఎక్కడికైనా పారిపోయాడా లేకపోతే ఏమిటన్నది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సింది. డిఎంహెచ్ఓ గారు నాకు ఎఫ్ఆర్టీసీలో చేసిన సీనియర్ అసిస్టెంట్ రాధాకృష్ణ సూసైడ్ అటెంప్ట్ చేశారు అని కంప్లైంట్ ఇచ్చి ఒక్కసారి రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వచ్చానండి. నాకు ఈ ఇన్సిడెంటు అంటే ఈ రాధాకృష్ణ గారు కొంచెం వాళ్ళ మెడికల్ ఆఫీసర్ని హెరాస్మెంట్ చేశారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. నాకు ఈ కంప్లైంట్ రిపోర్టు 3rd నాకు ఈయన మీద కంప్లైంట్ రిపోర్ట్ ఇచ్చారు. నేను డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సరిత గారిని ఎంక్వైరీ వేయడం జరిగింది. ఆవిడ 16th ఎంక్వైరీ చేసి 17th డిఎంహెచ్ఓ గారికి నాకు 20th రిపోర్ట్ వచ్చిందండి. రిపోర్ట్ వస్తే ఇంకా నేను రిపోర్ట్ మీద ఏమీ యాక్షన్ తీసుకోలేదు. ఈలోగా ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి నాకు రిక్వెస్ట్ చేస్తే నేను రాధాకృష్ణ గురించి ఎంక్వైరీ అయితే వేసాం కానీ ఇంకా ఏమీ డెసిషన్ అయితే ఏం తీసుకోలేదు. అంటే రిపోర్ట్ వచ్చిందన్నారు. రిపోర్ట్లో ఏముంది అసలు? అంటే ఆ రిపోర్ట్ ఆధారంగా ఏమైనా మనస్తాపం చెంది సూసైడ్ చేసుకోవడం అటువంటి ఏమైనా? రిపోర్ట్లో కూడా డాక్టర్ గారు ఏమీ పర్సనల్గా ఏమీ రాయలేదు. ఇద్దరిని ఎంక్వైరీ చేశారు. ఎవరి వాళ్ళవి స్టేట్మెంట్స్ తీసుకుని హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే బాగుంటుంది ఆఫీస్లో అని మాత్రమే రికమెండ్ చేశారు. అంతకంటే వేరేగా ఏమీ ఆ రిపోర్ట్లో కూడా రాయలేదు యాక్చువల్లీ.
అంటే మేడం ఇప్పుడు అలా అంటే రామకృష్ణ గారు వాళ్ళ సన్ ఎవరైతే ఉన్నారో అతను కంప్లైంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే మా ఫాదరు చాలా నిజాయితీ పరుడు, కొన్ని పనులు చేయమంటే చేయట్లేదు, అందుకోసమే అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఒక క్రియేషన్ అయితే చేశారని చెప్పి వాళ్ళ సన్ అయితే చెప్తున్నారు. దాంట్లో ఎంతవరకు ఏమైనా వాస్తవం ఉందంటారా, లేకపోతే ఆ టైప్ ఏమైనా ఎంక్వైరీ అయినా చేస్తారా? నాకు ఆర్డీ పరిధిలో ఆయన ఎలా ఉంటారు, ఆమె ఎలా ఉంటారు, ఇది ఇద్దరిది ఆల్మోస్ట్ చెప్పాలంటే ఆ సీన్లో ఎవ్వరూ లేరు. సో ఆమె ఏంటి, ఆమె ఏం జరిగిందనేది ఇద్దరు స్టేట్మెంట్సే తప్పితే అంతకంటే మేము కూడా ఎవరు లేరు అక్కడ సీన్ అక్కడ. సో ఇద్దరు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవడం జరిగింది తప్పితే వేరే ఏం తెలియదు. అది నేను డాక్టర్ నరసింహనాయక్ అండి, డిఎంహెచ్ఓ కాకినాడ మాట్లాడుతూ ఉన్నాను. మనకి ఎఫ్ఆర్టీసీ అనేది ఒక అనుబంధ సంస్థ. ఇక్కడ మనకి డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఒక బిల్డింగ్లో ఉంటుందండి. అక్కడ ఒక మెడికల్ ఆఫీసరు, అలానే ఒక యూడీసీ, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, వేరే స్టాఫ్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. సో రీసెంట్గా ఒక కంప్లైంట్ వచ్చిందండి. 2వ తారీఖున మెడికల్ ఆఫీసర్ గారు, ఎఫ్ఆర్టీసీ మెడికల్ ఆఫీసర్స్ గారు వాళ్ళ యూడీసీ నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చెప్పేసి ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. 2వ తారీఖు కంప్లైంట్ లాడ్జ్ చేశారు. ఇష్యూ ఏమో 24వ తారీఖు 6వ నెలలో జరిగింది అని చెప్పి కంప్లైంట్ లాడ్జ్ చేశారు. అప్పుడు ఎవిడెన్స్ ఏమైనా ఉందమ్మా అంటే, లేదండి, నేను ఆయనే ఉన్నాం రూమ్లో, ఇంకెవరు లేరు, పక్క సీట్లో కూర్చొని ఉన్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవంగా వాళ్ళు ఇచ్చే ఇద్దరు స్టేట్మెంట్స్ తప్పిస్తే మాకు ఇంకా ఇతర మీడియేటర్స్ ఎవరు లేరు, అంటే మధ్యలో చూసిన వాళ్ళు ఎవరు లేరు. సో ఇష్యూ అనేది, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ అనేది, మరి మెడికల్ ఆఫీసర్ గారు నాకు ఈ యూడీసీ వద్దు, నేను ఈ యూడీసీని పంపించేస్తూ ఉన్నాను, నేను సరెండర్ చేస్తాను అని చెప్పి కంప్లైంట్లో రాయడం జరిగింది. సరెండర్ చేయడం అనేది నా పరిధి కాదమ్మా, అది ఆర్డీ మేడం గారి పరిధిలో ఉంటుంది. కాబట్టి ఈ ఇష్యూని మరి ఆర్డీ మేడంకి రిఫర్ చేస్తాను. నా పరిధిలో అయితే నేను వేరే చోటకి వర్క్ ఆర్డర్ ఇచ్చి వేరే చోటకి పంపిస్తాను. సో మీరు ఇక్కడ వర్క్ చేయొచ్చు, ఆయన అక్కడ పనిచేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. కాదండి, నాకు ఆయన వర్క్ ప్యాటర్ను ప్లస్ ఆయన బిహేవియర్ నచ్చలేదు. సో ఇది మిస్బిహేవ్ చేశారు నాతోటి. కాబట్టి నేను ఆయన సరెండర్ చేస్తున్నానని లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ను ఆర్డీ మేడం ఫార్వర్డ్ చేయడం జరిగింది. వెంటనే 2వ తారీఖు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 3వ తారీఖు ఆర్డీ మేడం గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆర్డీ మేడం గారు తర్వాత ఎంక్వైరీ చేశారు. 16/7 ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరిగింది. డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు ఎంక్వైరీ కండక్ట్ చేశారు. ఎంక్వైరీ కండక్ట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేశారండి. అంతే. వాళ్ళిద్దరి దగ్గర స్టేట్మెంట్ తీసుకొని, ఆవిడ యొక్క ఒపీనియన్ను తీసుకొని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. మెడికల్ ఎంక్వైరీ ఆఫీసరు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి ఎంక్వైరీ కండక్ట్ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆర్డీ మేడం గారికి, నాకు. దాని మీద ఇంకా మేము ఎటువంటి యాక్షన్ తీసుకోవడం కానీ, లేకపోతే ఏం చేయాలనేది కూడా ఏమీ డిసిషన్ అని తీసుకోలేదండి. అయితే ఇప్పుడు రామకృష్ణ గారి సర్వీస్లో ఎలాంటి రిమార్కులు ఏమైనా ఎప్పుడైనా వచ్చినాయా? అంటే ముందు కానీ, లేకపోతే మీ దగ్గరకు వచ్చిన సంవత్సర కాలంలో కానీ ఏమైనా కంప్లైంట్ ఏమైనా వచ్చినాయి? ఈ సంవత్సర కాలంలో నేను వచ్చిన కూడా సంవత్సరం కాలం అవుతుందండి. ఆయన నుంచి ఎటువంటి కంప్లైంట్స్ లేవండి. మీకు ముందు అతని సర్వీస్లో కూడా ఏమైనా కంప్లైంట్ ఏమైనా ఉన్నాయా? అది ఒకసారి చూడాలండి. మరి ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చి 1 year అవుతా ఉంది కరెక్ట్గా. ఆయన 1 year నుంచి కూడా చక్కగా పనిచేసుకుంటున్నారు, ఎటువంటి కంప్లైంట్స్ రాలేదండి. అంటే వాళ్ళ అబ్బాయి అయితే మాత్రం కంప్లైంట్ అయితే ఇస్తున్నాడు, ఒకటైతే చెప్తున్నాడు, అంటే మా ఫాదర్ చాలా నిజాయితీ పరుడు, కొన్ని పనులు చేయమంటే ఆయన చేయట్లేదు, అందుకోసం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి కంప్లైంట్లు రేట్ చేశారని చెప్తున్నారు. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉండే అవకాశం ఉంది? అది మరి చూడాలండి. అది మరి నాకైతే నా పరివిలో ఏమీ అలాగా అనిపించట్లేదు, అంటే తెలియట్లేదు నాకు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ, వాళ్ళ కంప్లైంట్లు ఇవ్వడం మీద ఎంక్వైరీ చేస్తున్నాం అంతే. ఇక ఫర్దర్గా కూడా నాకు ప్రీవియస్గా కూడా ఎటువంటి కంప్లైంట్స్ రాలేదు.